రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. తర్వాత గాయని అశ్విని రామ. అందరికీ నమస్కారం. నా పేరు ప్రభల అశ్విని తిరుపావని. మా అమ్మగారి పేరు పార్వతి, మా నాన్నగారి పేరు కృష్ణప్రసాద్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. శాస్త్రీయ సంగీతం మొదట కళ్యాణి గారి దగ్గర నేర్చుకున్నాను. ప్రస్తుతం వివిఎస్ భార్గవ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను. అమ్మ నాన్న వచ్చారా? అమ్మ వచ్చారు సార్. నమస్కారం అమ్మ, స్వాగతం మీకు. అశ్విని ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం పుహళేంది, గానం వాణి జయరాం, స్వాతి కిరణం సినిమా నుంచి తెలిమంచు కరిగింది.
తెలుగు సినిమా గీతాన్ని అత్యున్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళినటువంటి కవుల్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒకరు. పాటకి సంస్కారం అద్దటం ఎలాగా అంటే, సిరివెన్నెల రాసిన ఏ పాటను చూసినా కానీ ఆ సంస్కారపు ఆ గంధం కనిపిస్తుంది. పాట కోసం శ్రమించే ఒక శ్రామికుడు నాకు తెలిసి ఎవరంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి. తెలుగు సినీ గీతం అనేటటువంటి సరస్వతికి బంగారు మువ్వలు తొడిగినటువంటి వారు ఎవరంటే కేవి మహాదేవన్ గారు. ఆ మువ్వ మోగేటప్పుడు ఆ లోపల చిన్నది ఉండాలి, అది మోగటానికి, అది పుహళేంది గారు. చాలా చక్కగా మీరు ప్రజెంట్ చేశారు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు చాలా సార్. సంతోషం. థ్యాంక్ యూ సార్. మహాదేవన్ గారు పాటల్లో తెలుగుదనం అంత బాగా వినిపించడానికి ముఖ్యమైన కారణం పుగళేంది. పుగళేంది తెలుగు మీద మక్కువతో తెలుగు నేర్చుకుని తెలుగులో కవిత్వాలు రాశారు. నేను చాలాసార్లు చెప్పాను, ఆయనకు వ్రాయస కాడుగా కూడా నేను పనిచేశానని. చాలా చక్కటి భావుకత ఉన్నటువంటి కవి. తెలుగులో పోయిట్రీ చెప్పేవాడు ఆయన. అందుకని తెలుగు మీద ఆయనకు ఆ పట్టు ఉంది. అర్థం చేసుకొని కంపోజ్ చేస్తున్నప్పుడు గురువుగారు కొన్ని మార్పులు చేర్పులు ఇద్దరు కలిసి చేయడం అనేటటువంటి జరిగింది. అలాంటి కాంబినేషన్లో వచ్చినటువంటి పాట. విశ్వనాథ్ గారి సినిమాలో ఎప్పుడూ సంగీతానికి అక్షరానికి చాలా అద్భుతమైనటువంటి స్థాయిని ఇస్తారు. నువ్వు పాడిన దాంట్లో నాకు ఏం పొరపాట్లు కనిపించలేదమ్మా. ఇలాంటి పాటలు ఒక్క చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని చోట్ల బాగుంది, ఎక్కడో ఒక్క చోట తరిరరా తలుపు తీయనా ప్రభు, ఆ నోట్ కనుక అటు ఇటు అయిందంటే మాత్రం చాలా ఇబ్బందికరం అయిపోతుంది శృతిలో. కానీ ప్రతిసారి చాలా పర్ఫెక్ట్గా పాడావు, ఎక్కడో ఒక చోట కొంచెం అటు ఇటు అయింది. అదర్వైజ్ చక్కటి గాత్రం, చక్కగా పాడావు. వాణిజీరామ్ గారు అంత చక్కగా ఆలపించారు. గాడ్ బ్లెస్ యూ. సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి ఎదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా తీయగా చల్లగా మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి I love you.